అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాలు కావచ్చు, వరలక్ష్మి వ్రతాలు ఆచరించేటువంటి వారు తాంబూల విషయాలలో ఎటువంటి ఆచరించాలి? మనం శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు 5 తోరాలతో ఉన్నటువంటి తోరణాన్ని తయారు చేసుకోవడం, ఒక తోరణం అమ్మవారికి, ఒకటి స్వయంగా మనకి, మిగతా 3 ముత్తైదువులకి ఇవ్వడం శాస్త్రం. ఆ 3 ముత్తైదువులు అది కుదరని పక్షంలో ఏ బ్రాహ్మణులకైనా అది ఇవ్వడం అనేటువంటిది శాస్త్రం. ఈ రకంగా మనం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తాం. వరలక్ష్మి వ్రతంలో 9 తోరాలతో ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ పూజలు చేసేటప్పుడు ముత్తైదువులకి తాంబూలం వంటివి ఇవ్వడం, వారికి పసుపు వంటివి రాసి గంధంతో అలంకరించి వారి ఆశీస్సులు తీసుకోవడంతో ఈ వ్రతం పూర్తి అవుతుంది. అయితే ఈ తాంబూలం ఏ విధంగా ఇవ్వాలి, ఏ రకంగా చేస్తే దాని యొక్క ఫలితం కలుగుతుంది అనేటువంటి అంశాలు మనం చూద్దాం. తాంబూలం అంటే చాలామంది ధనం అనుకుంటున్నారు. ధనము కాదు. ఒక బ్రాహ్మడికి తాంబూలంతో ధనం ఇవ్వడం దాంట్లో దోషం లేదు, ఇవ్వవద్దు అని నేను చెప్పట్లే. కానీ తాంబూలం అంటే కేవలం ధనం కాదు. తాంబూలం అంటే తమలపాకు, వక్కలు, దానితో పాటు కనీసం ఒక 3 రకాల ఫలములు ఉండాలి. ఆ తీసుకునేటువంటి వ్యక్తి ఆనందంగా తీసుకుని ఇంటికి వెళ్ళి అది తినగలిగేటట్టు ఉండాలి. ముఖ్యంగా అందులో అరటి పండు ఉండడం, ఒక యాపిల్ వంటి పళ్ళు ఉండడం, లేదా మీకు అందుబాటులో ఉండేటువంటి ఆరెంజ్ అలాంటి ఒక 3 రకాల పళ్ళు పెట్టడం, అలాగే ఆకు ఒక్క పెట్టడం, స్త్రీలకు ఇచ్చేటప్పుడు సుమంగళికరమైనటువంటి వస్తువులు అంటే చీర కావచ్చు, రవిక కావచ్చు, అలాగే గాజులు వంటివి, పసుపు కుంకుమ వంటివి పెట్టి అలా తాంబూలం ఇవ్వాలి. కనీసం ఈ రకంగా ఎవరైతే తాంబూలం ఇస్తారో అటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, మంగళగౌరి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాననేటువంటి గర్వం ఉండకుండా అమ్మవారు స్వయంగా వచ్చింది నా ఇంటిలోకి, ఏ రూపంలో అయినా అమ్మవారు వచ్చారు, అది బ్రాహ్మణ రూపంలో కావచ్చు, ఒక ముత్తైదు రూపంలో కావచ్చు, ఒక స్త్రీ రూపంలో వచ్చినటువంటి వారిని అమ్మవారిగా భావించి భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఆడంబరాల కోసం చేసేటువంటి పని మాత్రం కాదని సూచిస్తూ భక్తి శ్రద్ధలతో వచ్చినటువంటి ముత్తైదుకి కాళ్ళకి పసుపు రాయడం, వారి కంఠానికి గంధం వంటివి అలంకరించడం, కుంకుమ బొట్టు పెట్టి ఆ వచ్చింది అమ్మవారిగా భావించి భక్తి శ్రద్ధలతో ఇలా తాంబూలాన్ని సమర్పించినటువంటి వారికి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం వంటివి లభిస్తాయి. దానివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మంగళవారం వంటి రోజున గనక ఇలా తాంబూలం వంటివన్నీ ఇచ్చినట్లయితే కుజ దోష నివారణ కూడా జరుగుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఈ రకంగా ఆచరించి ఆలయ దర్శనాల వంటివి కనుక చేయడం, సాయంత్రం పేరంటం వంటివి పెట్టుకుని ముత్తైదువుల్ని ఆహ్వానించి పూజించడం చేత సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.